రాహుల్ గాంధీ ముందే చెప్పాడు, మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం అవుతుంది కానీ అమలు మాత్రం కష్టమని. ఇప్పుడు చూస్తే అదే జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో పార్లమెంట్లో పాస్ అయింది. లోక్సభ, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం కూడా వచ్చింది. రాష్ట్రపతి సంతకం తర్వాత అది చట్టంగా మారిపోయింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే చట్టం పాస్ అయినా అమలు ఎప్పుడు అన్న క్లారిటీ లేదు. కేంద్రం ఈ బిల్లును జనగణన మరియు డీలిమిటేషన్తో లింక్ పెట్టింది. దీంతో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు కావాలంటే ముందు జనగణన జరగాలి, తర్వాత డీలిమిటేషన్ కమిషన్ రావాలి. అప్పుడే సీట్లు రీఅరేంజ్ అవుతాయి. అంటే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం చూస్తే ఈ మహిళా కోటా అమలు 2034 నుంచి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కానీ కేంద్రం మాత్రం అకస్మాత్తుగా 2029 ఎన్నికలకే అమలు చేస్తామనేలా స్పీడ్ పెంచింది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. ఎందుకంటే డీలిమిటేషన్ అంటే చిన్న విషయం కాదు. అది దేశ రాజకీయ మ్యాప్ని మార్చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు నష్టపోతాయేమో అన్న భయం కూడా ఉంది. ఇక తాజాగా కేంద్రం సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచే ప్రయత్నం చేసింది. దీనివల్ల మహిళలకు 33% సీట్లు ఇవ్వచ్చని ప్లాన్. కానీ దీనికోసం కావాల్సిన రాజ్యాంగ సవరణకు 2/3 మెజారిటీ అవసరం. విపక్షాల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు. అందుకే బిల్లు ఆగిపోయింది. మహిళా కోట అమలుకి కూడా బ్రేక్ పడింది. ఇక కాంగ్రెస్, ప్రియాంక గాంధీ, ఖర్గే లాంటి నేతలు మాత్రం మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ కుట్ర చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం మహిళా ఓట్లను టార్గెట్ చేసి 2029 ఎన్నికల్లో లాభపడాలని చూస్తుందన్న వాదన కూడా వినిపిస్తుంది. మొత్తానికి బిల్ పాస్ అయినా అమలు మాత్రం ఇంకా డౌట్. ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే, మహిళా కోట నిజంగా ఎప్పుడు అమలవుతుంది? 2034 లేక 2029కే సాధ్యమా? తెలంగాణ దేశ రాజకీయాల్లో ఈ అంశం ఇంకా పెద్ద చర్చగానే కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.